సాగురంగంలో ఒక్క పంటపైనే ఆధారపడితే కర్రు సాగని పరిస్థితి. పంటలకు తోడుగా అనుబంధ రంగాలను మేళవించినప్పుడే రైతుకు స్థిరమైన ఆదాయం అందుతుంది. ఈ విషయాన్ని అనుభవం ద్వారా తెలుసుకున్న ఒక రైతు తనకున్న 8 ఎకరాల పొలంలో జామ, అరటితో పాటు నాటుకోళ్లు, సీమకోళ్లు, మేకలు, పశుగ్రాసాలు, చేపలను కలిపి పెంచుతూ నిత్యం ఆదాయాన్ని పొందుతున్నారు. అంతేకాదు, ఒక రంగం నుంచి వచ్చే వ్యర్థాలను మరొక రంగానికి ఉపయోగించుకుంటూ సమగ్ర వ్యవసాయంతోనే రైతు మనుగడ సాధ్యమని నిరూపిస్తున్నారు. ఇంతకు ఆ రైతెవరో, ఆయన అనుసరిస్తున్న విధానాలేమిటో మీరు చూసేసేయండి. జామ చెట్ల మధ్యగా ఇటు వస్తున్న ఈ రైతు లింగా రుక్మాంగదరావు. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూనే సాగు పట్ల ఉన్న మక్కువతో ఒక్క పంటలపైనే ఆధారపడకుండా అనుబంధ రంగాలను జోడించి సమగ్ర వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లా పోలేపల్లి మండలం పల్లెగూడెం గ్రామంలో మొత్తం 8 ఎకరాల వ్యవసాయ క్షేత్రమిది. ఇందులో 5 ఎకరాలలో జామ, అందులోనే అంతర పంటగా ప్రస్తుతం 1.5 ఎకరాలో అరటి, 150కి పైగా నాటుకోళ్లు, 100 సీమకోళ్లు, బ్లాక్ బెంగాల్ మేకలు, చిన్న కుంటలో కొరమేను చేపల పెంపకంతో పాటు పశుగ్రాసాలుగా నేపియర్, దశరథ గడ్డిని పెంచి తోటి రైతుల అవసరాల మేరకు విక్రయిస్తున్నాడు. సేంద్రియ వ్యవసాయంలో భాగంగా వ్యవసాయ వ్యర్థాల్ని వర్మీ కంపోస్టుగా చేసి మొక్కలకు అందిస్తున్నారు. గుడ్లను పొదిగించటానికి ఇంక్యుబేటర్ కూడా అమర్చుకున్నాడు. ఇలా అన్ని రంగాలను మేళవించి సాగు చేపడితే రైతుకు నిత్యం ఆదాయపరంగా ఉందంటారు రుక్మాంగదరావు. మాది నా సోదరులు కలిపి 8 ఎకరాల క్షేత్రం ఉన్నది. దానిలో సమగ్ర వ్యవసాయం అనేది 6 సంవత్సరాల నుంచి చేపట్టడం జరిగింది. ముందుగా జామ చెట్లు వేసుకోవడం జరిగింది ఇమ్మీడియట్లీ ఇన్కమ్ కోసం. ఆ జామ చెట్లు వేసుకున్న తర్వాత 2-3 సంవత్సరాల్లో నాటుకోళ్ళని, అదేవిధంగా మేకలను కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు ఇదే జామ తోటలో కూడా మామిడి చెట్లని వేయటం జరిగింది. ఆ తర్వాత మరో కొబ్బరి చెట్లు కూడా వేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఈ సమగ్ర వ్యవసాయంలో రైతుకి ఒక క్రాప్ కాకపోయినా ఒక క్రాప్ వస్తుంది. దాంతోపాటు నాటుకోళ్ళు, సీమకోళ్ళు, మేకలను కూడా వీటితో పాటు పెంచడం జరిగింది. ఆ మేకలు అనేవి ఒక పూట బయట తిప్పి మళ్ళీ లోపలికి వచ్చినాక ఫీడ్ ఇవ్వటం జరుగుతుంది. తోటలో కూడా మళ్ళీ హెడ్జులుసన్ అనేది వాటికి ఆహారం కోసం వేయటం జరిగింది. ఆ హెడ్జులుసన్ కూడా ప్రతిరోజు కోసి ఉదయం సాయంత్రం కూడా చాప్ కట్ చేసి వేయటం జరుగుతుంది. దాంతోపాటు జనపకట్ట కూడా ప్రోటీన్ ఫుడ్ కాబట్టి వెండిగడ్డిగా దాన్ని కూడా మేకలకి ఆహారంగా ఇవ్వటం జరుగుతుంది. ఇట్లా కోళ్ళకు వచ్చేసి క్షేత్రంలో మొత్తం కూడా అన్నీ కూడా తిరిగి ఉన్నటువంటి కలుపులు కానీ చీడలు కానీ ఏమైనా ఉంటే వాటికి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. దాంతోపాటు సీమకోళ్ళు కూడా ఉన్నాయి. మొదటగా ఈ నాటుకోళ్ళు వచ్చేసి ఆంధ్ర నుంచి తీసుకురావడం జరిగింది. పెద్ద వర్ష కోళ్ళు. వాటిని కిలోలే కాకుండా శాలరీ లెక్కనే తీసుకెళ్ళటం జరుగుతుంటుంది. ఒక పెట్ట వచ్చేసి 2000 దగ్గర నుంచి 3000, 4000 వరకు కూడా తీసుకెళ్తారు. అదేవిధంగా పుంజులు వచ్చేసి 3000 నుంచి నాణ్యతను బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కూడా తీసుకోవడం జరుగుతుంది. సేమ్ కోళ్ళు కూడా ఫామ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా క్రిమి కీటకాలు లేకుండా చేయడం కోసం వాటి అరుపులు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి వాటిని కూడా తీసుకోవడం జరుగుతుంది. అవుటర్లో ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేసి వాటిని తీసుకెళ్ళటం జరుగుతుంది. ఈ మేకలు వచ్చేసి మనకి బ్లాక్ బెంగాల్ని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే అవి చిన్నగా ఉంటాయి, వాటికి ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదు. అది అక్కడికే గడ్డి మేయటం జరుగుతుంది. ఈ బ్లాక్ బెంగాల్ వచ్చేసి మనకి న్యూజివీడ్లో ఒక 9 ఫిమేల్స్ని వచ్చేసి కిలో 650 రూపాయల లెక్క తీసుకురావడం జరిగింది 2 ఇయర్స్ క్రితం. అదేవిధంగా మేల్ 2 తీసుకొని రావడం జరిగింది. అవి ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు మనకి ఒక క్షేత్రంలో 50 దాకా పెరిగాయి. కొన్ని పోతులు అమ్ముకుంటూ ఫిమేల్ని ఇక్కడే మనం ఉంచుకుంటూ దాన్ని డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. 6 మంత్స్కి ఒకసారి అవి 2 పిల్లలు 3 పిల్లల మధ్యలో అవి డెలివర్ చేస్తుంటాయి కాబట్టి మిగిలిన నాటు మేకల కంటే కూడా వాటి డిమాండ్గా పోతుల్ని కొనటం కూడా జరుగుతుంది. వీటిని మనం అందించలేకుండా ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఈ నాటు పిల్లలు పోతుల్ని కూడా తీసుకొచ్చేసి మనం వాటిని ఇక్కడ అమ్మటం కూడా జరుగుతుంది. ఎందుకంటే దగ్గరలో గుడి ఉండటం వల్ల ఈ గుడి దగ్గర చిన్న చిన్న మొక్కులు చెల్లించుకోవడానికి కస్టమర్స్ వస్తుంటారు కాబట్టి వాళ్ళకి అనుకూలమైనటువంటి చిన్న 12-10 కిలోల్లో తీసుకొచ్చి పోతుల్ని ఒక 4-5 నెలల్లో తయారు చేసి 18, 24, 25 కిలోల మధ్యలో మనం ఇక్కడ డిస్పోజ్ చేయడం జరుగుతుంది. మనం అక్కడ సంతలో వచ్చేసి 5000 అలా విధంగా తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళకి 450 రూపాయల చొప్పున ఒక్కొక్క కిలోని
అమ్మడం జరుగుతుంది. యావరేజ్ని వచ్చేసి 20-22 కిలోల చొప్పున అవి పోతూ ఉంటాయి. దానివల్ల మనకి 2-3 వేల రూపాయల ఆదాయం కూడా రావటం కూడా జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏదో రకమైనటువంటి ఇన్కమ్ మునగ చెట్ల ద్వారా కానీ, జామ చెట్ల ద్వారా కానీ, నాటుకోళ్ళు, సేమ కోళ్ళు ఇన్కమ్ అనేది తప్పనిసరిగా మనకి రావడం జరుగుతుంది. వాటితో పాటు ఇక్కడ 3 కుటుంబాలు కూడా వ్యక్తులు కూడా 6 మనుషులు ఈ క్షేత్రంలో పనిచేస్తూ ప్రతిరోజు కూడా వీటి షెడ్లు ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తారు. దాంతోపాటు షెడ్లో కూడా మళ్ళీ ఇట్లా వారానికి ఒకసారి సున్నం ఒకటి, స్ప్రే ఒకటి కూడా చేసి ఎటువంటి క్రిమి కీటకాలు లేకుండా కూడా చేసుకోవడం జరుగుతుంది. వీటి వ్యాక్సిన్స్ విషయాలు వచ్చేసి దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ గారు వాళ్ళు వచ్చేసి చూడటం జరుగుతుంది. దాంతోపాటు నాటుకోళ్ళకు కూడా వ్యాక్సిన్స్ కూడా ఎప్పటికప్పుడు షెడ్యూల్ ప్రకారం కూడా చేయటం జరుగుతుంది. మోర్టాలిటీ వచ్చేసి సహజం 3-4% అనేది ఎక్కువ మోతాదులో కాకుండా సీజనల్గా ఉంటుంది. 6 మంత్స్ లోపల అట్టి కూడా మనకి ఆదాయం రావటం అనేది జరుగుతుంది. జామ తోట అనేది రెగ్యులర్గా మనకి ప్రతి నెల ఎంతో కొంత ఆదాయం మాత్రం జీతాలకి సరిపోని వాళ్ళకి రావడం జరుగుతుంది. ఎక్కడ మనం ఆర్థికంగా నష్టపోకుండా ఉండటానికి ఈ సమగ్ర వ్యవస్థ అనేది ఉంటుంది. అదేవిధంగా బావి దాని పట్ల కొంచెం కుంట తీసి దానిలో కూడా ఒక బావిలో కొర్రమేను, ఇంకో దానిలో బొచ్చెలు, ఇటువంటి చేపలను కూడా తెల్ల చేపలను కూడా పెంచడం జరుగుతుంది. వాటి నుంచి ఇంకా మనం ఆదాయం తీసుకోలేదు. ఇప్పుడు దాదాపు ఒక 1/2 కిలో నుంచి కిలో మధ్యలో పెరగడం జరిగింది. అది ఒక ఆదాయంగా కూడా మనకి చేసుకుంటూ సమగ్ర వ్యవసాయం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కలుపు అనేది ఎక్కడ కూడా వయారి బామునే మనం ఫస్ట్ ఎక్కడ లేకుండా చేసుకోవడం జరిగింది. మిగిలిన గడ్డి అంతా కూడా కోసి మేకలకు కానీ ఇట్లా ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా మనం పర్చేజ్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మనకి 8 ఏకర్స్లో కూడా హెడ్జ్ లూసర్ అనేది చాలా భారీగా ఉంది. దగ్గరలో ఉన్నటువంటి రైతులు కానీ, గొర్రె పెంపకదారులు కానీ, గేదెలు పెంచే వాళ్ళు కూడా వచ్చి మనకి కోసుకొని వెళ్ళటం జరుగుతుంది. ఈ హెడ్జ్ లూసర్ గింజలు వచ్చేసి రైతులకి మనం కిలో వచ్చేసి 450 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. చుట్టూ కూడా సోలార్ ఫెన్సింగ్, కోతులు బెడద లేకుండా చేసుకోవడం జరిగింది. రేపు వచ్చేసి ఈ వ్యవసాయ క్షేత్రంలోనే ఈ జామ తోటలో మిగిలిన పండ్ల చెట్ల కింద కూడా అల్లం ఒకటి, ఎల్లిపాయలు అనేది కూడా మొదలుపెట్టేటువంటి ఆలోచన ఉంది. ఈ చెట్లకి ఇబ్బంది లేకుండా ఆ చెట్ల కింద ఉన్నటువంటి నీడ ప్రదేశంలో పెరిగేటటువంటి వాటిని ఎన్నుకొని వేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎటువంటి బస్సులో పెస్టిసైడ్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ యూజ్ చేయకుండా ఆర్గానిక్ టైప్లోనే ఈ పెంట అనేది వాడటం జరుగుతుంది. దాంతోపాటు వర్మి కాంపోస్ట్ కూడా ఈ వరల్లో తీసుకొచ్చేసి ఒక 40-50 వరల్లో తీసుకొచ్చి వాటిల్లో ఈ ఎరువును పోసి వానపాములు వేసి ఆ విధంగా వచ్చేటువంటి ఎరువును కూడా ఈ మా క్షేత్రంలోనే ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా యాప నూనె, ఇంగువ, దాంతోపాటు కుంకుడ పౌడర్ రాసాన్ని చేసి వాటిని మనం ఈ చీడపీడల వాటికి స్ప్రే చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 5గురికి కూడా శాలరీస్ వచ్చేసి 50 నుంచి 60 వేలు వరకు కూడా ఖర్చు అవుతుంటాయి. అవి కూడా మ్యాక్సిమం మనకి ఈ క్షేత్రం నుంచి పండే వాటి మించినే తీసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకేసారి ఇక్కడ మనకి ఆదాయం అనేది ఎట్ ఏ టైము రావటం అనేది సాధ్యపడదు కాబట్టి రోజువారీగా కోళ్ళు కానీ, మేకలు కానీ ఈ విధంగా పంపి వాళ్ళకి సరిపోను ఓ రైతుకి ఏ విధంగా అయితే ఆదాయం వస్తుందో దానికంటే కూడా సంతృప్తికరంగానే ఉన్నది. మరి మనం ఎక్కువ లక్షల్లో ఆశించకుండా ఎకరంకి వచ్చేసి మనకి 50 నుంచి 1,00,000 వరకు కూడా తప్పనిసరిగా మిగిలేటువంటి అవకాశం ఉంటాయి, ఖర్చులు పోను. ఈ విధంగా సమగ్ర వ్యవసాయం చేసుకోవటం వల్ల రైతు ఎక్కడ కూడా నష్టపోవడానికి అవకాశం అనేది ఉండదు. ఒకదాని మీద కాకపోయినా ఒకదాని మీదైనా ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ నాటుకోళ్ళను కూడా 4 సంవత్సరాల క్రితం మనం ఒకసారి తీసుకురావడం జరిగింది. వాటి నుంచి ఉత్పాదైనటువంటి గుడ్లని బయటికి అమ్మడం అనేది జరగదు, మేము కూడా తినం. వాటిని మళ్ళీ హ్యాచింగ్ కోసం, ఎందుకంటే మనకి హ్యాచింగ్ మిషన్ కూడా ఉండటం వల్ల ఇక్కడ మనం హ్యాచింగ్ చేసి ఈ పిల్లలు కూడా మనకి సరిపోను ఇక్కడే పెరుగుతూ ఉంటాయి కోళ్ళు. పెద్దవాటిని అమ్ముతాం. ఎవరైనా రైతులు వచ్చి అందులో ఎగ్స్ పెడితే వాటిని పిల్లలు చేసి ఇవ్వడం కూడా మేము కూడా కొంత వాళ్ళకి ఛార్జ్ చేసి తీసుకోవడం జరుగుతుంది. తనకున్నటువంటి అరెకరం కావచ్చు, ఎకరం కావచ్చు, ఏదైనా సమగ్ర వ్యవసాయంగా ఆర్గానిక్ పద్ధతిలో కనుక చేసుకుంటూ పోతే మన దగ్గరికే వ్యక్తులు వచ్చి కొనుక్కొని పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమగ్ర వ్యవసాయం అనేది రైతులకి తప్పనిసరిగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను.